वाग्धरातावत्यं बहुगुणपरिणाहि मनसो गुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं वदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणीविलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्यगुरुं भजे लीलातुङ्गस्तनगिरितटे सुब्रमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगणितं व्यापलाद्युत्य भुक्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ప్రియ భగవద్బంధులారా, నిన్న గోదామ తల్లి పోతి 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 అంటూ స్వామి యొక్క దివ్య శ్రీచరణములకు భుజ బలములకు గుణములకు మంగళాశాసనము చేశారు. ఈనాడు విశేషంగా భగవంతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తలుస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతార రహస్య జ్ఞానాన్ని అందిస్తుంది అమ్మ మనకు ఈ పాశురము ద్వారా. విశేషమైనటువంటి పాశురం. స్వామి ఈ లోకంలో అవతరించవలసిన అవసరం లేదు. అజాయమానో బహుధా విజాయతే అని తెలియజేస్తారు. తాను ఈ లోకంలోనికి అవతరించవలసిన అవసరం లేకుండానే అన్ని పనులను నిర్వహించగలడు. కానీ మన కోసమని అనేకమైనటువంటి అవతారాలను దాల్చినటువంటి స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి. మనం ఎందుకు తెలుసుకోవాలి? శ్రీవైకుంఠంలో నిత్యులు ముక్తుల చెంత విరాజమానుడై ఉన్నటువంటి ఆ స్వామి ఈ లోకంలోకి దిగి రావడం, అందున రేపల్లెలో గోకులములో వచ్చి మనతో సులభుడై అత్యంత సులభుడై మన చెంత పెరుగుతున్నటువంటి స్వామిని యొక్క జన్మ రహస్యం మాకు తెలుసును అని జన్మ రహస్యాన్ని తెలుసుకొని ఆనందిస్తారు. ఈరోజు ఆనందం కలుగుతుందండి. జన్మ రహస్యం తెలుసుకుంటే ఏమవుతుంది? ఇంత గొప్ప పరమాత్మ మన కోసం ఇంత సులభుడై వచ్చాడా అని తెలుసుకొని ఆనందిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతనంతా తెలియజేసి అందులో తెలియజేస్తాడు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని. అర్జున, నీవు తెలుసుకోవలసినది ఏమిటంటే నా జన్మ రహస్యాన్ని తెలుసుకో. భగవంతుని యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకుంటే మన జన్మలు ఎలాంటివండి? కర్మఫలంగా వచ్చినటువంటి జన్మలు. మనం ఇప్పుడు చేసినటువంటి గత జన్మలో చేసినటువంటి కర్మ వలన మళ్ళీ ఈ జన్మ లభించింది ఈ లోకంలో. మనవన్నీ కర్మానుగుణంగా వచ్చేటటువంటి జన్మలు. స్వామి అలా కాదు కదా. అయితే నా జన్మ రహస్యాన్ని తెలుసుకుంటే నీ కర్మబంధము తొలగిపోతుంది. అందుకనే భగవంతుని యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అమ్మ తాను ఒక అధ్యాపికగా ఉండి మనము బాగుపడడానికి చెప్పినటువంటి ఈ తిరుప్పావై వ్రతములో భగవంతుని యొక్క జన్మ రహస్యాన్ని తెలియజేస్తుంది. ఎక్కడ జన్మించాడు స్వామి, ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం తెలియజేస్తున్నారు. ఎక్కడ జన్మించాడు? ఏ నగరంలో జన్మించాడు? కృష్ణ పరమాత్మ మధురా నగరంలో జన్మించాడు. ఎక్కడ? మధురలో. ఏ వాడ? చెరసాలలో జన్మించాడండి స్వామి. ఎవరికి జన్మించాడు? దేవకి దేవికి జన్మించాడు. వసుదేవుడికి జన్మించాడు. వాళ్ళు తపస్సు చేశారట అంతకుముందు జన్మలో. భగవాన్ తపస్సు చేసిందట దేవకి దేవి. ఏం కావాలమ్మా, నీ తపస్సుకు మెచ్చాను అన్నాడు పరమాత్మ. నాకు ఆమె కోరినటువంటి వరము చూడండి. ఎవరైనా కోరుతారా? స్వామి నీవే నాకు కుమారుడిగా లభించు అంటే ఆమె కోరిక, నీవు నాకు పుత్రుడిగా లభించాలి. సరే అన్నాడు స్వామి. ఈనాడు పుత్రుడిగా లభించాడు. జన్మించాడు చెరసాలలో. ఎలా జన్మించాడు? శంఖ చక్రములతోటి, ఆయుధములన్నిటితోటి, కిరీటముతో సహా జన్మించాడండి. జన్మించాడు, పుట్టాడు అని మనం అంటున్నాం, కానీ ఆవిర్భవించాడు స్వామి. అంటే మరి గర్భంలో ఉన్నాడు కదా. ఉన్నాడండి. గర్భస్థుతి చేశారు దేవతలందరూ వచ్చి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దేవకీదేవి గర్భంలో ఉన్నాడండి. గర్భస్థుతి కూడా చేస్తారు. అటువంటి స్వామి ఆ తర్వాత మాయమై ఆవిర్భవించాడు. శంఖ చక్రములతో, చిన్న కిరీటంతో అన్నిటితో ఆవిర్భవించాడు, పీతాంబరంతో సహా. అయితే కంగారు పడిపోయిందండి తల్లి దేవకీదేవి.
అయ్యయ్యో కంసుడు కదా ఇక్కడ ఉన్నవాడు, ఆ కంసుడికి తెలిస్తే అపాయం తండ్రి అని నీ యొక్క ఈ రూపాన్ని మార్చేసుకో. మరి ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా విన్నాడటండి. అందుకని ఎలా ఉన్నాడు స్వామి, పుట్టగానే ఈ రూపాన్ని నీవు వదిలివేయవలసింది, ఇక బాలుడిగా మారవలసింది అంటే అలాగే మారిపోయాడు. భగవంతుడు మళ్ళీ బాలుడు జన్మించాడని తెలిస్తే కంసుడు అసలే దుర్మార్గుడు, అందుకని మార్చేసుకోమని చెప్తే వెంటనే మళ్ళీ మామూలు కుమారులాగా అయ్యాడు. అందుకని మనకు పుట్టాడు అంటే మనము పుట్టినట్టు కాదు, ఆవిర్భవించినటువంటి స్వామి. మనకు బొమ్మల పోతన మార్పుల వారు మహాభాగవతంలో తెలియజేస్తారు, సుతుకనే దేవకి నడివేయి. ఎప్పుడు జన్మించాడండి కృష్ణుడు? అర్ధరాత్రి జన్మించాడు. సుతుకనే దేవకి నడివేయి అంటారు. అంటే కనే అంటే రెండు అర్థాలు. కనే అంటే కనెను అని, కనే అంటే చూచెను అని. అలా ఆవిర్భవించినటువంటి స్వామిని దేవి చూసింది అని. అటువంటి అద్భుతమైన బాలకు మళ్ళీ కిరీటం అలా తీసి మామూలు పిల్లవాళ్ళగా అయ్యాడు. అయితే ఏడవబోతున్నాడు స్వామి. అయ్యో ఏడుకు వినిపిస్తే కంసుడు వస్తాడు. నాయన ఏడవకు అంటే కళ్ళల్లోనే ఉంచుకున్నాడు. పాపం ఎన్ని కష్టాలకు స్వామి కృష్ణ పరమాత్మ ఈ లోకంలోకి మనలను ధరించడం కోసం వచ్చినటువంటి స్వామి ఎంత కష్టపడ్డావయ్యా అంటున్నారు. ఏడవడానికి కూడా వీలేదా? పోనీ కుమారుడు జన్మించాడని తల్లిదండ్రి దేవకి వసుదేవులు ఆనందపడి ఏమైనా మధుర పదార్థం ఏమైనా పంచుకోవడానికి ఉందా? లేదు, ఏదీ లేదు. కానీ నమస్కరించారు, ప్రార్థించారు. వెంటనే ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? రేపల్లెకి వెళ్ళాడు. పుట్టిన వెంటనే పిల్లవాడిని తీసుకొని ఎక్కడికైనా వెళ్తారా? నెల రోజులు దాటితే ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళారు కదా శిశువుని. అటువంటి వాడు పుట్టి అదే రోజు రాత్రి మరొక చోటికి వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ ఏడవలేదండి, అక్కడ యశోద దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏడ్చాడు. ఈ లోకములో తల్లిదండ్రుల చెంత వారి యొక్క ఆజ్ఞతో నడుస్తూ పుట్టిన వెంటనే ఇక్కడ శిశువు ఏడుస్తాడు కదా, అలా ఏడుద్దామంటే అది కూడా నాకు దక్కలేదు అనుకున్నాడట. అందుకని వెళ్ళి యశోదమ్మ దగ్గర ఏడ్చాడట. దేనికి కూడా నోచుకోకుండా ఇలా జన్మించావా స్వామి నీవు అంటూ మన వాళ్ళు కొలుస్తున్నారు. ఏమంటున్నారు? ఒరుత్తి మగనాయ్. భాషణం ఏమిటి అంటే 25వ భాషణం. ఒరుత్తి మగనాయ్ పిరందూరవిల్ ఒరుత్తి మగనాయ్ నరుకు వెరడ తరగ్నాల్ తాన్ తీకునినైద్ద కరుత్తై విజయ్ విత్తు గంజన్ వైద్యుల్ நெருப்பென்ன நென்ன நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை கருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தீரிந்து మగిలిందేలోరెంబావాయ్ అని పాసురం. ఒరుత్తి మగనాయి పిరందూరవిల్ అంటారు. ఒరుత్తి అంటే ఒక ఆమెకు జన్మించావు, మరొక ఆమె దగ్గర పెరుగుతున్నావు. ఏమిటి ఒక ఆమెకు జన్మించావు? దేవకి దేవి తెలియదా అని మన గోదమ్మ తల్లికి, యశోదమ్మ తెలియదా అంటే మళ్ళీ దేవకి దేవి అంటే కంసుడు దుర్మార్గుడు, కంసుడికి తెలిసిపోతుందేమో. దేవకికి మళ్ళీ ఒక పిల్లవాడు జన్మించాడు, అందుకని రహస్యంగా చెప్తున్నారు. ఒక ఆవిడకు జన్మించావు, మరొక ఆమె దగ్గర అదే రోజు రాత్రి జన్మించాడు. రామచంద్ర స్వామి ఎప్పుడు జన్మించాడు? ఎప్పుడు అవతరించాడు? మధ్యాహ్నం. కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి. ఎవరికి కంటవు కనిపించకుండా అర్ధరాత్రి జన్మించి అదే రాత్రి రేపల్లెకు వెళ్ళి నదిని కూడా దాటించారండి. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళను నెల దాటి 2-3 నెలల వరకు కూడా నదిలు ఏమన్నా మధ్యలో వస్తే వెళ్ళారు. అటువంటి వాడు పుట్టినరోజే బయలుదేరి యమునా నదిని దాటవలసి వచ్చే, యమునా నది దాటుతుంటే యముననేమో దారి ఇస్తూ కూడా పాదాన్ని తాకాలనుకుంది కదా, పాదాన్ని తాకాలని నమస్కరించాలనుకుంది, నమస్కరించింది. ఆ తర్వాత మేఘములన్నీ కూడా ఆనందపడుతున్నాయట. ఆనందంతో ఆనంద బాష్పాలను రాల్చాయి. ఆనంద బాష్పాలే వర్షం. అది శ్రావణ మాసం వర్ష ఋతువులో జన్మించాడు స్వామి. వర్షంగా కురుస్తూ ఉంటే ఆదిశేషు వచ్చాడు, చక్కగా పడగతో పట్టాడు. ఇంత అద్భుతమైనటువంటి నీ జన్మ రహస్యము మాకు తెలుసులే, మేము అది పాడి ఆనందిస్తాం ఈనాడు అని యశోదమ్మ దగ్గరకు వెళ్ళావు. యశోదాదేవి ఏం కోరుకుందటండి? యశోదాదేవి కూడా తపస్సు చేసిందట. ఏం కావాలి అని భగవంతుడు అడిగితే, నాకు నీ యొక్క బాల్య చేష్టలను చూడాలని, నీ బాల్య చేష్టలను నాకు దర్శింపజేయి అని యశోదాదేవి కోరిక. అందుకని ఇక్కడ జన్మించాడు. దేవకీదేవి ఏమన్నది? నాకు జన్మించు అన్నట్టు జన్మించాడు. అక్కడికి వెళ్ళి బాల్య చేష్టలను చూపించినటువంటి స్వామి. ఏమని? అక్కడ బాల్య చేష్టలు సామాన్యమైనవా?
శ్రీకృష్ణ లీలలు అని భాగవతంలో దశమ స్కంధం మొత్తం అండి. పరమాత్మ కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలన్నీ వర్ణించిందండి. వెన్న మిగడ పాలు ఏది చేసినా మళ్ళీ అంతరార్థంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించాలని అందరి దొంగ వెన్న దొంగ అని పేరు తెచ్చుకున్నాడు కదా, అలా తిరిగినటువంటి వాడివి. ఓ రవి ఒరుత్తి మహనాయి మిరందు ఓ రవి లోకామి కుమారుడవై పుట్టావు, మరొకరి దగ్గర పెరుగుతున్నావు. ఆ పెరగడం కూడా మామూలుగా పెరిగాడా అండి? బాల్య చేష్టలు ఎంత చూపించాలన్నా అంత ఆనందాన్ని కలిగించాడు. వెన్నతో పిలిచాడు, తల్లి చేత చేరాడు, తల్లి రాక్షసులను సంహరించాడు. పూతన, శకటాసురుడు, రేణుకాసురుడు మొదలైన కపిత్కాసురుడు వీళ్ళందరినీ కూడా సంహరించాడు. అటువంటి వీరత్వాన్ని చూపించాడు, ఆనందాన్ని కలిగించాడు. తల్లి చెంత ఉండి అంత సులభమైనటువంటి వాడిగా ఉన్నావు. ఓ రిరవిల్ ఒరుత్తి మహనాయ్ ఒరుత్తు వరడా. ఆ ఒకే రాత్రి అద్భుతమైనటువంటి రాత్రి అండి. అలాంటి రాత్రి మరొకటి రాలేదండి అంటారు. ఎందుకు అద్భుతమైన రాత్రి అంటే కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా వేదవేద్యుడు, సర్వజ్ఞుడు, మహానుభావుడు అయినటువంటి స్వామి ఉద్భవించి మరొక చోటికి వెళ్ళి అదే రాత్రి తెల్లవారి కంటే ముందు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా గొప్పదైన రాత్రి అన్నారు. దేవకి కంటే యశోదాదేవి గొప్పది అంటారండి. ఎందుకు దేవకి కంటే యశోదాదేవి గొప్పది? కేవలం ఇక్కడ జన్మించాడు అంతే, పుట్టాడు, పెరిగిందంతా బాల్య చేష్టలంతా చూసింది, చక్కగా ముస్తాబు చేసింది, చేతవెన్న ముద్ద, చక్కగా పూదండ అంటూ నెమలి పిచ్చం పెట్టి పట్టు వస్త్రము కట్టి కృష్ణవర్మత్మ రా నీకు స్నానం పోస్తాను, నీకు అందరినీ తినిపిస్తాను అన్నీ చేసినటువంటి తల్లి కదా. అందుకని యశోదాదేవి చాలా గొప్పదండి. చిన్న పిల్లవాడికి ఎంత చేసినా కూడా అది తనివి తీరదు కదండి. ఆ ముద్దు మాటలను విన్నటువంటి తల్లి యశోదాదేవి. అందుకనే ఆ తల్లిని వెళ్ళుమని ఇంకా నీకు అడవికి వెళ్ళి గోవులను కాచడానికి వెళ్ళమని పంపిస్తుందట యశోదమ్మ. పంపించేటప్పుడు చేతి కర్ర ఇచ్చి దానికి ఒక సద్ది మూటను కూడా కట్టి బయలుదేరి వెళ్తున్నాడట. గోపాలులందరితో కలిసి కూడా వెళ్ళినటువంటి వాడు. ఆ అరణ్యంలో గోవులను కాస్తూ తిరిగినటువంటి స్వామి గోపాలులందరితో కలిసి కూర్చొని చక్కగా వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగించి వారితో ఏం చేశాడు? వారితో భుజించాడండి. చల్తులు ఆరోగ్యించుదా అని విశేషమైనటువంటి ఘట్టం. శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పుడు అరణ్యానికి వెళ్ళి అక్కడ కూర్చొని అందరూ చుట్టూ కూర్చున్నామని తెచ్చుకున్న సద్ది మూటలు విప్పి పూజిస్తూ ఉన్నారట. ఎలా పూజిస్తారు? వాళ్ళందరూ స్నేహితులు కదా. నువ్వేం తీసుకొచ్చుకున్నావు, ఈరోజు నువ్వేం చేసుకున్నావు నువ్వు అని ఆవకాయ బద్దలు కూడా తీసుకొని చక్కగా తింటున్నారట. ఓహో నువ్వు లడ్డు తెచ్చుకున్నావా, నువ్వు లేదు అంటు. బ్రహ్మదేవుడికి కూడా ఈర్ష్య కలిగిందట. అప్పుడు ఒకసారి అసూయ కలిగి ఈ కృష్ణ భగవానుడు గోకులంలోని వాళ్ళందరి యొక్క గోవులన్నింటినీ దాచిపెట్టాడు కదా బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ఏమాత్రం లోటు లేకుండా చూసుకున్నాడు కృష్ణుడు. గోవులు ఉన్నాయి, గోపాలులు ఉన్నారు, గోవులను కూడా దాచిపెట్టాడు బ్రహ్మదేవుడు. అయితే కనువిప్పు కలిగిందట తర్వాత. ఓహో ఈతడే సాక్షాత్తు పరమాత్మ అందరితో కలిసి ఇలా ఈ రేపల్లిలో ఉండి వీళ్ళతో తిరుగుతున్నాడంటే భగవంతుడు కాడు అనుకున్నాడు. కానీ ఆ అహంకారం తొలగిన తర్వాత వస్తున్నాడట. వీళ్ళందరూ చల్దులు ఆరగిస్తున్నారు. సద్దన్నం తింటున్నటువంటి గోప బాలకుల దగ్గరికి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ఒక్క మెతుకైనా కింద పడితే తీసుకొని స్వీకరించాలండి. మా జన్మ ధన్యమవుతుంది. ఇంత సులభుడే వేదవేదుడిగా అక్కడ పరమపదంలో ఉన్న స్వామి ఈ లోకంలో గోకులంలో ఉండి గోపాలులతో ఇంత సులభుడై ఉన్నాడు కదా. ఈ స్వామి యొక్క అది ప్రసాదం. పరమాత్మ స్వీకరిస్తున్నటువంటి పరమాత్మతో ఉన్నటువంటి భాగవతోత్తములైన గోపాలులందరూ స్వీకరించే ఒక్క పదార్థం. భగవద్భక్తులు కదా, వాళ్ళ ప్రసాదం ఒక్కడైనా సరే తిందామని వేచి చూస్తున్నారట. గ్రహించాడు కృష్ణ పరమాత్మ. కాకుల వలె వచ్చారట అందరూ, దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినాలని చెప్పారు. తెచ్చుకున్న ప్రసాదం ఒక్కటి కూడా కింద పడతాడు. అయ్యయ్యో అనుకున్నాడు. వెంటనే తర్వాత పూజించిన తర్వాత స్వీకరించిన తర్వాత చేతికి ఉన్నటువంటి ఆ ప్రసాదము కణములను కడుగుతారు కదా అని యమునా నదిలో కడుగుతారు కదా అని యమునలో అందరూ మత్స్యములై ఉన్నారట. చేపల్లాగా అయిపోయి యమునలో ఉన్నారు. ఎందుకంటే చేతులు కడిగినప్పుడు ఉన్నటువంటి ఆ మెతుకులన్నా అందులో ఉంటే అదన్నా స్వీకరిద్దాం ప్రసాదం.
కృష్ణ పరమాత్మ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇది చూడండి, ఎవ్వరు ఇవాళ నుండి చేతులు కడగడానికి వీలేదు. ప్రసాదం ఆరగించిన తర్వాత చేతులు కడగరాదు. అందుకనే ఆ ప్రసాదాన్ని స్వీకరిద్దామని అందరూ అక్కడ నదిలో చేపల్లాగా ఉన్నారు. ఎందుకంటే మనకున్న అహంకార మమకారములను, గర్వాన్ని తొలగించడం కోసం స్వామి చేసినటువంటి ఒక గొప్పనైనటువంటి పని. గోపాలకు అందరూ చెప్పారు, ఏదే వద్దన్నారా మన కన్నయ్య, మన చేతులు కడుక్కోవద్దట వద్దన్నారు. మరి ఎలా చేతులు కడుక్కోకపోతే ఉన్న మెతుకులు కింద పడకూడదా? చేతికి ఉంటే దులిపితే కింద పడతాయి అంటే, అందుకనే శుభ్రంగా ఒక్క మెతుకు లేకుండా తీసుకొని స్వీకరించారట. మిగిలింది ఏదైనా ఉంటే అక్కడే స్తంభాలకు ఏదైనా రాసేసారు, లేకపోతే చేతికిలా రాయాలి. ప్రసాదానికి అంట్లు లేదండి, అంట్లు అనేటటువంటిది ఉంటుంది. అందుకనే మనకు అప్పటి నుండి ఏమిటంటే, ప్రసాదానికి భగవంతుడికి నివేదన చేసినటువంటి దానిని ప్రసాదం అంటారు. మామూలుగా మన కోసం వండుకున్నటువంటిది ఆహారం మనం. ఆ ప్రసాదము దివ్యమైనటువంటి భగవంతుని యొక్క దృష్టి సోకినటువంటి ప్రసాదం కదా. దానిని ఎట్టి పరిస్థితిలో కింద పడకుండా తినగలగాలి. తిన్న తర్వాత వెంటనే వెళ్ళి చేతులు కడగకూడదు. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మనము హారతి ఇచ్చినా కూడా దానిని కూడా కళ్ళకు అద్దుకుంటున్నామా? భగవద్ నివేదితమైనటువంటి ప్రతి వస్తువు మనకు శ్రేయోదాయకమని మనం స్వీకరిస్తాం. అలాంటిది ప్రసాదాన్ని తీసుకొని వెంటనే చేతులు కడిగితే ఆ పుణ్యం మనకు ఉండదు. అందుకని చేతులు కడగకుండా చక్కగా మనం ప్రసాదాన్ని ఎందుకు అంటే అందుకని పైనుంచి వేసుకోవాలి. ఎంగిలి చేస్తున్నాం అనుకుంటుంటాం. ఎంగిలి ఎప్పుడవుతుంది? మనము స్వీకరించేటప్పుడు మన నాలుకకు తగిలితే, మన చెయ్యి నాలుకకు తగిలితే అప్పుడు ఎంగిలండి. అందుకని ప్రసాదనాలు స్వీకరిస్తాము కదా, పైనుండి వేసుకోవాలి. పైనుండి వేసుకున్న దానికి తర్వాత శుద్ధి చేసుకుంటాం. ఇంట్లో కూడా ఆహారం కూడా అలాగే తీసుకోవాలట. అసలు మహానుభావులు, సంప్రదాయజ్ఞులు అందరూ పెద్దలు ఏం చేస్తారంటే, ఆ ఆహారాన్ని కూడా అంటే మనం తినేటటువంటి భోజనాన్ని కూడా అలా పైనుంచే స్వీకరించాలి. సరే, అయితే ప్రసాదాన్ని మాత్రం తప్పకుండా తినాలి. సరే, 3 వేళతో తిన్నారా, 5 వేళతో తిన్నారా పర్వాలేదు, చక్కగా వేసేసుకొని తర్వాత ఉన్నదానిని చేతులకు రాసేసుకుంటే అది మంచిది. కానీ వెంటనే వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కడుక్కోవచ్చు. అంటే ప్రసాదానికి కూడా మనం గౌరవం ఇవ్వాలి కనుక కృష్ణ పరమాత్మనే సాక్షాత్తుగా చల్దురారగించే ఘట్టంలో గోప బాలకులందరికీ తెలియజేశారు కనుక దాన్ని అప్పటి నుంచి పాటిస్తున్నారు. శ్రీరంగము, మేల్కోట, తిరుమలై మొదలైనటువంటి దివ్య క్షేత్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఇది పాటిస్తారు. అక్కడ ఉన్న స్తంభాలు ఇలా తెల్లగా ఏముండవు. ఎందుకంటే పులిహోర, దద్దోజనం మొత్తం సగము వాటికే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చక్కగా నెయ్యి అవన్నీ ఉంటాయి కనుక అవి పోవడానికి. సరే, ఇప్పుడు మన వాళ్ళంటే ఏవో ఖర్చు 10 తెచ్చుకుంటారు అనుకోండి. ఇంత శ్రేష్టమైనటువంటి విషయాన్ని కూడా మనకు సులభంగా తెలియజెప్పినాడు పరమాత్మ కృష్ణుడు చెప్పాడు. అందుకని ఇప్పటి నుండి ఒక మెతుకు తినద్దు. అక్కడ ఉన్నటువంటి చేపలుగా వచ్చినటువంటి బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరూ కూడా స్వామికి నమస్కరించారండి. వచ్చి వాళ్ళ అజ్ఞానము, అహంకారము అప్పుడు తొలగిపోయింది. మనలో 2 పేరుకొని ఉన్నాయట ఎన్నో జన్మల నుండి, అహంకారము, మమకారం. అవి 2 పోవాలి, కానీ తొందరగా పోవు. ఇంకొకటి ఏముంటుంది, మనకు అభిమానం. మనకు ఏమిటి అహంకారం అని అంటే, ఈ దేహమే నేను, ఈ శరీరమే నేను, నేనే చేస్తున్నాను, నేను అనే మాట ఎప్పుడైతే వస్తుందో అదే అహంకారం అని, ఈ దేహాత్మ అభిమానం అంటారు. దాన్ని తొలగించుకొని వస్తాము అని తెలియజేస్తారు. అందుకని వీటిని గమనించి మనం కూడా వాటిని పాటించే ప్రయత్నం చేద్దాం. ఓరిరవిల్ వృత్తి మహనాయ వృత్తి వరల తరక్కునాల్ తాన్ తీంగునినైందాని 2 తల్లులకు ముద్దుల కుమారుడై జన్మించినటువంటి స్వామి అంటే ఇక్కడ మనకు దివ్యమైనటువంటి మంత్రములండి. మంత్రరాజము, మంత్రము తెలియజేస్తున్నారు అంతర్లీనంగా. మనకు 2 మంత్రములు ఏమిటి? తిరుమంత్రం, నారాయణ అష్టాక్షరి మంత్రం గురించి చెప్తున్నారు. నారాయణ అష్టాక్షరి మంత్రము, వాసుదేవ ద్వాదశాష్టాక్షరి మంత్రము ఉంటాయండి 2. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటిది ఒక మంత్రము. మరొక మంత్రము ఒక తల్లి అయితే మరొక తల్లి నారాయణ అష్టాక్షరి. నారాయణ అష్టాక్షరి అంటే ఏమిటి? 8 అక్షరములు కలిగినటువంటి తిరుమంత్రం. అది ఓం నమో నారాయణాయ. ఇవి 2 మంత్రముల యొక్క గొప్పతనాన్ని ఈ పాశురంలో తెలియజేస్తున్నట్టు. అందుకనే దేవిని, మన యశోదాదేవిని కూడా 2 తల్లుల ముద్దుల కుమారుడిగా జన్మించావు అని పుట్టగానే కూడా యశోదాదేవి దగ్గర
చూస్తే యశోదమ్మకే పుట్టినట్టుగా ఉన్నారట అండి స్వామి కూడా. వాళ్ళందరూ అదే అనుకున్నారట. తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం అంటూ అందరూ శివస్తమమ్మ సుగతులారా అంటూ అందరూ బయలుదేరారట. ఇది పరమాత్మ యొక్క సౌలభ్య గుణం. ఇచ్చిన మాటను ఎవరు ఎంత కోరితంత ఇస్తాడు. అందుకని దేవకీదేవి ఎంత కోరితండి, నాకు జన్మించుతండి, జన్మించాడు. నా దగ్గర పెరిగాడు, తర్వాత కనిపించలేదు ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత. అందుకని మనకు ఒక కోరికలను కోరుకోవడం కూడా అలా ఉంటుందట. తల్లి ఇద్దరు దివ్య తల్లులు వారి యొక్క దివ్య విశేషాన్ని తెలియజెప్పినటువంటి పాశ్రమే నాడు తరక్కినాల్ తాంతింగుడినైంద. మరి ఏం చేశాడండి? గరుద్దై విజయపిత్తు అంటే కీడు తలపెట్టాలని చూశాడండి. ఎవరు? కృష్ణుడికి కీడు తలపెట్టాలని చూసింది ఎవరు? కంసుడు. కీడు తలపెట్టడం ఏమిటి? అసలు సంహరించాలనే, పుట్టిన పిల్లవాడిని సంహరించాలని చూసినటువంటి దుష్ట దుర్మార్గుడు. అటువంటి వాళ్ళ ఆలోచనలన్నీ ఏమిటి? పెద్ద రాక్షసులందరినీ పిలిచాడు. మీరు వెళ్ళండి, పూతన, శకటాసురుడు, వేణుకాసురుడు, కపిత్కాసురుడు, వీళ్ళందరూ వెళ్ళండి, ఆ భాసురుడు సంహరించండి. వాళ్ళందరినీ ఏం చేశాడండి? నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే సంహరించావు. ఆనాడు రామచంద్రుడి కంటే నువ్వు ఇంకా సులభుడువై అందరినీ సంహరించినటువంటి వాడివి. కంసుడి యొక్క ఆలోచనను ఏం చేశాడు? కరుద్దై విజయపిత్ అంటే తలకిందులు చేసావు. కంసుడి ఆలోచన ఏమిటి? నీకు చంపాలని. కానీ ఎదురుగా వెళ్ళి కంసుడినే సంహరించినటువంటి మహానుభావ అని కంజన్ వైద్యులు నెరుపెన్న నిన్న నెడుమాలే. కంసుని కడుపులో ఒక కార్చిచ్చు వలె ఉన్నావు, ఉన్నాయి అరుతిద్దు వందో. అటువంటి నిన్ను కోరి మేము ఈనాడు ఇక్కడికి వచ్చాము. ఎందుకోసం వచ్చాము అనుకుంటున్నావేమో. ఎందుకు వచ్చారండి మన గోపికలందరూ? ధనుర్మాసం అంటూ ఉదయమే మేల్కొని స్నానమాచరించి భగవత్ సన్నిధికి ఎందుకు వచ్చారు? అందరూ కలిసి రావాలని. దేనికోసం వస్తున్నారు? ధనుర్మాసం అంతా కూడా దేనికోసం చేస్తున్నారు గోపికలు? గోదమ్మ వారు ఏమోనండి, వస్తున్నాం పోతున్నాం. కృష్ణుడిని, శ్రీకృష్ణుడు పొందాలనా, నమస్కరించాలనా, ఏదో ఒకటి అడగాలని వస్తున్నారు కదా. ఏదో ఒకటి అడగాలి. కృష్ణుడు ఏమో ఇస్తా అన్నాడు. ఏమి ఇస్తా అన్నాడు? పరై అనేది ఇస్తా అన్నాడు. పరై అనేటటువంటి సాధనం. ఎందుకోసం అది? ఓ ప్రసాదం కాదు, ఓ పొంగలి కాదు, దద్దోజనం కాదు, లడ్డూలు కావు అడిగింది. పరై దేనికోసము? వాడు ఆచరించేటటువంటి వ్రతానికి కావాల్సినటువంటి చిన్న తప్పటి ఇలా మెడలో వేసుకొని కొట్టేటటువంటిది ఆనాడు. చిన్న అది శబ్దం చేసేటటువంటి ఒక డోల్ లాంటిది అనమాట. ఆ దానితోటి శబ్దం చేస్తూ ఊరంతా నగర సంకీర్తన చేస్తూ వాళ్ళు చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తారనమాట. కృష్ణ పరమాత్మ ఇస్తాను రేపు రండి అంటే వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ ఒక్కడే కాకుండా అందరు రండి అంటే అందరూ కలిసి వచ్చారు. పరై అనే దానిని ఇచ్చినా సరే ఇవాళ చెప్తున్నారు, ఇవ్వకపోయినా సరే మేము మాత్రం నిన్ను దర్శించుకుందామని వచ్చాము. నీ యొక్క దివ్యమైనటువంటి జన్మ రహస్యాన్ని విని ఆనందిస్తాము. వినడం ముఖ్యం. కృష్ణ భగవద్గీతలో చెప్పావు కదా, నువ్వే ఏమని తెలియజేసావు? నా జన్మ రహస్యాలను వినండి అన్నాడండి స్వామి. జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ. నీ దేహాన్ని వదిలేసిన తర్వాత ఇప్పుడు ఉన్నంత వరకు ఏం చేయాలి? భగవంతుని యొక్క జన్మ రహస్యాన్ని, జన్మ వృత్తాంతాలను ఎలా జన్మించాడట, రామచంద్రుడు అంటే ఇలా జన్మించాడు, లేదండి మన నరసింహస్వామి ఉద్భవించాడు, ఇలాని పరమాత్మ యొక్క జన్మ రహస్యాలని వినడమే మన వృత్తి, మన పని. ఏమవుతుందండి అలా వింటే? అంటే ఎక్కువ దేహం పునర్జన్మ. ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత పునర్జన్మ వస్తుంది కదండి. చేసినటువంటి కర్మానుభవంగా మళ్ళీ జన్మ వస్తుంది. ఎక్కువ దేహం ఎప్పుడైతే ఉన్నంత కాలం భగవంతుని యొక్క దివ్య చరిత్రలను వింటూ ఉంటావో అప్పుడు ఎక్కువ దేహం పునర్జన్మ నైతి మామేది. నీవు మళ్ళీ పునర్జన్మ అనేది రాదు, నీవు నన్నే పొందుతావు. ఎంత సులభంగా చెప్పాడండి. కష్టమైతే మనం వినడం. ఎంతసేపు సినిమాలు కూర్చోట్లు, ఎంతసేపు సీరియల్ చూస్తాం. ఆ సీరియల్ చూడడం వల్ల ఈ లాభము వచ్చును ఏమనుందా? ఎక్కడైనా రాసి చెప్పారా? లేదండి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని రామకృష్ణ గోవింద భగవంతుని యొక్క జన్మ వృత్తాంతము, కృష్ణ జన్మ వృత్తాంతం తెలుసుకోవచ్చు. రామచంద్ర స్వామి జన్మ వృత్తాంతము, మనకు వామనమూర్తి జన్మ వృత్తాంతము, ఇంత పొట్టిగా వచ్చినటువంటి వాడు ఎంత పెద్దగా పెరిగాడండి అనే విషయము, గజేంద్ర మోక్షం, ఎన్ని విషయాలు ఇవన్నీ మనకు తెలియడం కోసమే అమ్మ గోదాదేవి 30 పాటలుగా ఈ గొప్పనైన వ్రతాన్ని చేపట్టింది అనమాట. దీనిని మనం గ్రహించి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అంటే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే ఏమి? నిరంతరము ఉండేటటువంటి భగవంతుని యొక్క పాదాల విజయముల సన్నిధి. భగవంతుని దగ్గర ఉన్న తర్వాత మనకి ఇంకేమీ
ఏ చింత అవసరం లేదు. అయ్యయ్యో ఈరోజు అది ఉందో ఇది ఉందో ఇది లేదో అది లేదో, ఇంటికి పోయితే అదే కదండి మనకు ముచ్చట. అది లేదు ఇది లేదనే మాట ఉండకుండా భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శనం చేస్తూ ఉండే ఆనందము అనిర్వచనీయం అంటారు. అనిర్వచనీయం అంటే మళ్ళీ చెప్పడానికి మాటలే రావు. అటువంటి దివ్యమైనటువంటి లోకం ఒకటి ఉంది. ఆ లోకానికి రండి. ఆ లోకమే ఉత్తమోత్తమైనటువంటి పరమ పదం. అక్కడికి మీరందరూ విచ్చేసి కష్టాలే ఉండవు అని చెబుతూ ఉన్నారు. మనం ఈ కష్టం ఏంటి? సంసారంలో ఉన్నటువంటి కష్టం. హేమత్యాహ పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేమత. ఓ మానవులారా వినండి వినండి వినండి. కులశేఖరులు కూడా తెలియజేశారు. అందుకని ఈ విషయాలన్నీ తెలుసుకొని మేమందరం కూడా సంతోషిస్తున్నాం. అయితే పరై కరుదియా ఉన్నై కంజన్ వైద్యులు నెరుపెన్న నిన్న నెడమాలే. అయితే కంసుని కడుపులో ఒక చిచ్చులాగా ఉన్నటువంటి నీవు ఉన్నై కరిపిత్తు వందో పరై కరుదియాగిలు తిరుత్తక్క శెల్వము సేవకము యాం పాడి అంటున్నారు. సరే మేము పరై కోసం వస్తున్నామని మొదటి పాశ్రం నుండి చెప్పుకుంటారండి. పరై కావాలని నారాయణనే నమకే పరై తరువా నారాయణుడే. మనం సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తున్నాం కొలుస్తున్నాం కనుక నారాయణుడే మనకు పరై అనేటటువంటి వాద్యాన్ని ఇస్తాడు అని చేస్తూ ఉన్నాడు. పరై అనేటటువంటి పరమపదం ఉత్కృష్ట స్థానం అని 29వ పాశ్రంలో చెప్తారు. అటువంటి ఆ పరైను ఇచ్చినా సరే నీవు ఇవ్వకున్నా సరే మేము మాత్రం తిరుత్తక్క శెల్వము సేవకము లక్ష్మీదేవి మాత్రమే పొందదగినటువంటి నీ ఐశ్వర్యమునంతటిని. అమ్మనే కదండి స్వామి చెంత ఉండి నిరంతరము ఆనందాన్ని అనుభవించేటటువంటి తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అనుభవించేటటువంటి నీ దివ్య తత్వమునంతా కూడా మేము అనుభవిస్తాం. ఏ విధంగా? నీ జన్మ వృత్తాంతాన్ని పాడి. ఎందుకు పాడాలి కదా. పాడి అనే మనకు మొదటి నుండి చెప్పేటటువంటిది కూడా ఏం పాడాలి అంటే భగవన్ నామాన్ని పాడాలి. భగవంతుని నామాన్ని పాడితే లాభం ఏమండి అంటే పాఠేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని తెలియజేస్తారు. మనకు దారిపత్యంగా పని చేస్తుందటండి. మనం ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నాం, తిరుమల, శ్రీరంగము, శ్రీవిల్లి, పుత్తూరు వెళ్తాం కదా. బయలుదేరి వెళ్ళేటప్పుడు దారిలో మన ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం తిందాం, దిగిన తర్వాత ఏం తిందాం, మధ్యలో దాహం వేసేది ఇంకా కాఫీ తీసుకెళ్దామా, అలా అవన్నీ కొన్ని అయితే తీసుకెళ్తాం కదండి. దిగుబండారాలు మధ్యలో కనీసం బిస్కెట్ ప్యాకెట్. అదే విధంగా వాటిని ఏమంటారు? దారిలోకి కావలసినటువంటి ఆహారం స్వీకరించాలి. తప్పదు. శరీరాన్ని నిలబడడం కోసం ఆహారం స్వీకరించకుండా నన్నే కూర్చొని ధ్యానం చేయండి, తపస్సు చేయండి, ముక్కు మూసుకొని చెప్తున్నారు ఎక్కడన్నా. అలా ఏం చెప్పరు. స్వీకరించండి. ఈ శరీరాన్ని నిలబెట్టుకొని కానీ తినడమే ధ్యేయంగా కాదు, శరీరంకి ఎంత అవసరమో అంత తీసుకొని శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఈ శరీరాన్ని చక్కగా చూసుకొని ధర్మ మార్గంలో ప్రయాణించండి అని. అందుకని ఎలాగైతే మనము ఒక ప్రయాణం శ్రీరంగం అటు వెళ్తుంటే ఎట్లయితే తినుబండారాలు తీసుకుని వెళ్తామో దారిలో మన ఈ శరీర పోషణ కలి, అదే దాన్ని ఏమంటారంటే దారి భత్యం అంటారు. దారిలో ఉపయోగపడేటటువంటి భోజన తినుబండారాలు. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పినటువంటి నామము పాఠేయం పుండరీకాక్ష నామ సంకీర్తన అమృతం మనకు దారిపత్యంగా పనిచేస్తుందట. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అంటే ఈ జీవాత్మ ఇక్కడ పడిపోవలసిందే. పడిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది, జీవాత్మ పైకి వెళ్తుంది. ఏదో ఒక లోకంకి అయితే వెళ్తామట. వర్ణలోకమా, చంద్రలోకమా, బ్రహ్మలోకమా, లేదు నరకమా, స్వర్గమా. ఎందుకంటే అది మనకే పెట్టేశాడు పరమాత్మ. మనం చేసినటువంటి పనుల వల్ల మనకి ఏదో ఒక లోకం. ఆ లోకానికి వెళ్ళే మార్గంలో చాలా దూరం అంటండి, దగ్గర కాదు, చాలా దూరంగా ఉన్నటువంటి ఆ మార్గంలో మనకు తినుబండారాలుగా పనికి వచ్చేవి ఏంటి అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తన. అందుకనే నిరంతరం దారిపత్యంగా పనికొచ్చేది నామ సంకీర్తన. పుండరీకాక్ష నామము ఈ భగవన్నామం రామకృష్ణ. అందుకనే మనము కేశవాయ నమః గోవిందాయన పుట్టులు వేసిన దగ్గర నుంచి అర్చన చేసేదానికి అవన్నీ కూడా భక్తితో విశ్వాసముతో కలిపి చేస్తూ ఉంటే నారాయణ అనే నామం విశేషంగా ఈరోజు చెప్పబడింది. అవి కలుస్తూ ఉంటే మనకు దారిపత్యంగా పనిచేయాలి. అంతవరకు కాదు, చివరి క్షణంలో ఇంక ఇవన్నీ ఏమి చేయకండి. అంతిమ క్షణం అనేది ఒకటి వస్తుంది కదా అందరికీ. ప్రతి జీవి ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి జీవి పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, చివరికి నశించుట ప్రతి జీవి. అందుకే ఈ లోకానికి మర్త్య లోకం అని పేరు.
నశించినది ఎప్పుడో ఒకప్పటికి అందరూ నశించేది. అటువంటి జీవులు నశించే ఆ చివరి క్షణములో భగవన్నామని స్మరించాలట. స్మరిస్తే చాలు. మరి ఎందుకంటే ఇప్పటి నుండి ఇంటికైతే ధనుర్మాసం అని ప్రతి సంవత్సరం రావడం, ఈ భగవన్నామని శ్రీనివాస గోవింద ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు, కానీ మనకు అప్పుడు అది గుర్తుకు రావాలి కదా. కపవాత పిత్తైకి కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే అంటారు కులశేఖర్లు. కపము వాతము పిత్తం ఏ కపము అడ్డుకొచ్చి నారాయణ గోవింద మాధవ ఆ క్షణంలో గుర్తుకొస్తుందా? రాదు. ఇప్పుడు రేపు ఎల్లుండి పరీక్షలు అండి అని నెల రోజుల నుండి ఎగ్జామ్స్ అంటే పిల్లలు ఇప్పటి నుంచే చదువుతున్నారు. ఎందుకు? క్లాస్లో విన్నప్పుడు సరిపోయింది కదా, మళ్ళీ అప్పటి కోసం మళ్ళీ చదువుతున్నారు కదా. అదేవిధంగా అప్పుడు గుర్తుకు రావాలి కదా. అప్పుడు గుర్తుకు రావడానికి మనం ఇప్పుడు సిద్ధమవుతున్నాం అన్నమాట. ప్రాక్టీస్ ఇదంతా భగవన్నామని ప్రాక్టీస్. ఎప్పటి కోసం? శివరి అంతిమ క్షణంలో. అప్పుడు గుర్తుంచుకొని నారాయణ 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 అంటే చాలు. విష్ణు భక్తులు వస్తారు, హాయిగా తీసుకొని వెళ్తారు. అలాగే ఒక మహానుభావుడు పెద్ద వ్యాపారవేత్త అండి, కొన్ని కోట్ల కోట్లు 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 ధనం సంపాదించినటువంటి మహానుభావుడు ఉన్నారు. ఆయనకు ఒక 4 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులందరూ కూడా వ్యాపార నిమిత్తం చాలా చాలా బిజీగా ఉన్నారు. చిన్న కొడుకు మాత్రం అందరినీ చూస్తూ ఉన్నారు. నాన్నగారు అంతిమ క్షణం వచ్చేసింది. అయ్యో అందరినీ పిలవాలి అని అందరు అన్నలను పిలిచాడు. వచ్చారు. అందరు వచ్చారా, బాగున్నారా, సరే సరే మీరందరూ ఇక్కడికి వచ్చేసారు. మన షాప్ ఏం చేశారు? బంగారం షాపు, రత్నాల షాపు కట్టేసి వచ్చారు. అయ్యో నష్టం అవుతుంది, ఇవాళ రేపే పండుగ, ఇవాళ చాలా మంది వస్తారు, ఎందుకు మంది అంటే ఆరాటం. ఇంకా ఈ భౌతిక లోకం మీద ఆరాటం. సరే వాళ్ళకి ₹1,00,000 వాళ్ళకి అప్పించాను, వీళ్ళకి ₹1,00,000 అవన్నీ తెచ్చుకోండి, మళ్ళీ లేకపోతే నష్టపోతారు. ఇదేం చెప్తున్నాడంటే లెక్కలన్నీ. వ్యాపారవేత్త కదా. నాన్నగారు అవన్నీ వద్దు, చిన్న కొడుకు కాస్త మనలాగానే ఆధ్యాత్మికంగా ఇవన్నీ ధనుర్మాసాలు విని విని అంతిమ క్షణంలో నారాయణ అనుకోవాలంటే నాన్నగారు ఒక్కసారి నారాయణ అనండి చెప్తున్నాడు. ఒక్కసారి ఆగరా అని నువ్వు ఆగరా అంటున్నాడు కానీ నారాయణ అనడం. నువ్వు ఆగరా, వాళ్ళకు 1,00,000 ఇచ్చాను, వీళ్ళకైతే 5 లక్షలు, వీళ్ళకైతే 10,000, 2,000 కూడా పోగొట్టడం లేదు. ఎవరెవరికి ఇచ్చానో లెక్క చెప్తున్నాడు. అప్పుడు ఆరాట పడుతున్నాడు. తర్వాత మీరు కష్టపడతారా, నేను ఇంత సంపాదించాను, మీరు సుఖంగా ఉండాలని అవన్నీ కబుర్లు. తర్వాత నాన్నగారు ఒక్కసారి నారాయణ అన్నాడు. ఒక్కసారి నారాయణ సరే అనేటట్లా లేదు. ఆ లోపల గొంతులో కప్పమండం వస్తుంది, ఇంకా మాట్లాడే స్థితి కూడా తగ్గుతుంది. గమనించినటువంటి ఈ చిన్న కొడుకు వెళ్ళి కొబ్బరి పీచన తీసుకొచ్చాడు. అక్కడ ఏమో పైన ఇద్దరు ఉన్నారు. వెంటనే యమభటులు మన విష్ణు భటులు వచ్చి ఉంటారండి తీసుకెళ్ళడం పాశంతో. మీరెందుకు వచ్చారు వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. కనీసము నాన్నగారి చేత 2 అక్షరములు నారాయణ 4 అక్షరాలలో కనీసం 2 అక్షరాలన్నా పలికిద్దామని కొడుకు తాపత్రయపడుతున్నాడు. తెచ్చి ఆ కొబ్బరి నారని చూపిస్తున్నాడు. నాన్నగారు ఇదేంటి చెప్పండి. సరే అన్ని తెచ్చుకుంటాం, డబ్బులు మేమేం నష్టపోము, ఇది చెప్పండి, ఇదేంటో చెప్పండి, ఒక్కసారి చెప్పండి, ఇదేమిటి అంటే అది పీచుగా అంటూ పరమపదించాడు. అది పీచు, దాన్ని ఇప్పుడు చూపిస్తున్నావు అనుకుంటూ చనిపోయాడట. అంటే అందుకనే పుత్రులు కొడుకులు ఉండాలంటే అందుకనే వాడు కనీసం ఇట్లాంటివి వింటే మన అంతిమ క్షణంలో కనీసం ప్రయత్నం చేశాడు ఆ పిల్లవాడు. లేదు. అప్పుడు విష్ణు భటులు వెళ్ళిపోయారు, యమ భటులు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి తీసుకువెళ్ళాలి అక్కడ తీసుకుపోయారు. అంతిమ క్షణములో మనకు ఈ నామ సంకీర్తన అనేటటువంటిది మనకు దారి చూపిస్తున్నప్పుడు కొంచెం జ్ఞానం లభిస్తుంది. కులశేఖర్లు అందుకనే నేను ఏ పని చేసినా ఇప్పుడే వేడుకుంటున్నాను తండ్రి, అప్పుడు ఎలా ఉంటుందో తప వాత పిత్తైకి కంఠావరోధనలో స్మరణంతో వస్తే అప్పుడు నేను ఎలా స్మరించగలుగుతానో లేదో ప్రతినిత్యము ధ్యానం చేసుకున్నాడు. అటువంటి స్థితి మనకు కలగాలని అమ్మ గోదాదేవి ముఖ్యంగా తిరుప్పావు అయినటువంటి దివ్య ప్రబంధం ద్వారా ఇవన్నీ కూడా మనకు వేదములు, వేదాంగములు, అష్టాదశ పురాణాలలో, ఆ తర్వాత ఇంకా సులభంగా మహాభారతము, భాగవతము, శ్రీరామాయణాదులలో ఉన్నటువంటి విషయమే ఈ 30 పాఠాలలో తెలియజేశారు. ఇదంతా మనం ఏం చేయాలి? చక్కగా మనకు శ్రవణ ఇంద్రియములు 2 ఉన్నందుకు చక్కగా విని ఇది వదిలేయకుండా చక్కగా మనసులో తీసుకొని దాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేసి మనకు తెలిసిన 10 మందికి గోదమ్మ తల్లి తన స్నేహితురాళ్ళందరికీ 1,00,000 మందికి 5 లక్షలు 25 లక్షలు అసలు లెక్క చూస్తే అంతమందిని కూడా పిలిచి మరీ చెప్పగలిగింది. మనకు తెలిసినటువంటి 10 మందికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. మనకు తెలిసిన మంచి విషయాలు ఏం చేయాలండి? ఏకస్వాదున బుంజిత అన్నారు. ఏదైనా మధుర పదార్థం ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, అరిసెలు, లడ్డూలు, నువ్వుల ఉండలు అన్నీ చేసుకొని ఏం చేస్తున్నాం? మా రుచి చూడు మన పక్కన ఇస్తున్నామా? అదేవిధంగా మనకు తెలిసినటువంటి
ధనుర్మాసంలో తెలియజేయబడినటువంటి ఇన్ని మంచి విషయాలను, మంచి విషయమే కదా 10 మందికి పంచాలి. 10 మంది ఎవరు దొరకడం లేదంటే, అన్ని అపార్ట్మెంట్ ఎవరి ఇంట్లో వాళ్ళు తలుపులు వేసుకొని కూర్చుంటున్నారు, బయటికి రావట్లేదంటే మన ఇంట్లోనే ఉన్న 10 మందికి తెలియజేద్దాం. అందుకని భగవంతుని యందు భక్తి కలిగి ఉండుట అనేటటువంటిది మానవుళ్ళు అంటే మనలో ఉన్న జీవుడికి ముఖ్యమైన విషయం కనుక భగవంతుని పాదార విందములను గానము చేస్తూ మననము చేస్తూ మన జీవితాన్ని ఇలా నడపడానికి మనకొక మార్గాన్ని చూపించినటువంటి తల్లి ఈ ధనుర్మాసం కూడా. అందుకే ధనుర్మాసం పూర్తవుతుంది ఇంకా 4-5 రోజులలో గోదా కళ్యాణంతో అయిపోగానే మళ్ళీ యథాస్థితి కాదు, ఇదే స్థితిని అలవర్చుకొని బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని మళ్ళీ భగవన్నామాన్ని స్మరించమని మనకి ఇదొక దినచర్య కావాలని మనకి తెలియజేసి పెట్టారు మన పూర్వాచారులు పెద్దలు. అమ్మ గోదాదేవి ఆశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళ్దాం. ஒருத்தி மகனாய் பிறந்தோரிரவில் ஒருத்தி மகனாய் ஒருத்தி வரல தனக்கினால் தான் தீக்குனி நைந்தா கருத்தை விதை வித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் படை கருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் நீர் இந்து கவிதிந்தேதோர் என்பாவாய் நீலா துங்கஸ்தன விரிதடி சுத்தமுத்போத்ய கிருஷ்ணம் पाराढ्यं स्वं सुजिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्यायां सृजनिगणितं या बलात् कृत्यभुक्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. आण्डाळ் दिव्य திருவடிகளே शरणम्.